ఈ ఎంపీఎం ఛానల్ అనేది ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆదరణ, మంచి గుర్తింపు లభించింది. ఎంపీఎం ఛానల్ ద్వారా ప్రజలకి ప్రతి ఒక్క సమాచారము వీళ్ళు సులభంగా చేరవేస్తున్నారు. అలాగే భారతదేశంలో జరిగేటటువంటి ఎలాంటి రాజకీయ కానీ, సినిమా రంగంలో కానీ ప్రతి ఇన్సిడెంట్ని సరే వీళ్ళు ప్రతి ఒక్కరికి మొబైల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు. వీళ్ళకి చాలా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాం మేము. అలాగే వీళ్ళు పెట్టే ప్రతి ఒక్క సన్నివేశం కానీ, ఏదైనా న్యూస్ రిపోర్ట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు బాగా అర్థవంతంగా, రసవత్తపరంగా ఉంది. దీనికి మేము మంచిగా యాక్సెప్ట్ చేయదలుచుకున్నాము. అలాగే వీళ్ళు న్యూస్ ఛానల్ ద్వారా నిజాన్ని కానీ, ప్రతి ఒక్క విషయాన్ని కానీ మంచి ఏకాగ్రతతో మంచి గుర్తింపు పొందిన విధంగా ప్రజలకు వీళ్ళు అందుబాటులో నుంచి ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తున్నారు. అలాగే మేము కూడా వీళ్ళు చేసేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ఓపికగా వినిపించుకునేదానికి మేము కూడా ఆస్కారంగా చూపిస్తున్నాం. కానీ ప్రజలలో ఎక్కువగా ఏం జరుగుతుందంటే, వీళ్ళు పెట్టేటువంటి ప్రతి ఒక్క సన్నివేశం కానీ, ప్రతి ఒక్క వార్త అయినా సరే, ప్రతి ఒక్క న్యూస్ అయినా సరే ప్రజలకు బాగా అర్థవంతంగా, రసవత్తపరంగా ఉంది. కానీ నిజాన్ని మటుకు ఈ యూట్యూబ్ ఛానల్ వారు నిర్భయంగా తెలియజేస్తున్నారు. వీళ్ళకి మంచి కృతజ్ఞత తెలుసుకోవాల్సిందిగా మేము అనుకుంటున్నాను. ప్రజల్లో అయితే రేపటి తరానికి ఖచ్చితంగా ఈ న్యూస్ ఛానల్ అనేది మంచి గుర్తింపు లభిస్తుంది. అందుకు మేము కూడా సరే కొంచెం మాకు వీలైనంత వరగా మేము కూడా పక్కన వాళ్ళకి ఈ న్యూస్ ఛానల్ ద్వారా షేర్ చేస్తాము. అలాగే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి ఆదరణ అయితే లభించింది. నిజాన్ని కానీ ఎటువంటి విషయాన్నైనా సరే వీళ్ళు మంచిగా అందజేస్తున్నారు. అందుకు మేము ఎంపీఎం ఛానల్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాసరావు గారు ఈరోజు మన ఎంపీఎం ఛానల్కి ఇంటర్వ్యూ కోసం వచ్చారండి. ఇద్దరు మేడం గారు, సార్ ఇద్దరు వచ్చారండి. శ్రీమతి రత్నం గారు ఇద్దరు వచ్చారండి. సార్ మీరు గత 20 ఇయర్స్ నుంచి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక సంఘాన్ని స్థాపించి బీసీల కోసం, వాళ్ళ హక్కుల కోసం, సమస్యల కోసం పనిచేస్తున్నారు. సార్ మీరు గతంలో బీసీలకు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో మన మీ సంఘం తరపు నుంచి ఏం చేస్తారండి? అట్లాగే బీసీలు చాలా పేదవారు, వారి కోసం మీరు ఏం చేస్తున్నారో చెప్పండి సార్. కొంచెం మా ప్రేక్షకులు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే సార్. ముందుగా M2M ఛానల్ యాజమాన్యానికి, వేదికపై ఉన్న మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలండి. గత 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘంలో వర్క్ చేస్తున్నాం. హైదరాబాద్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి గత 20 సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నాము. 10 సంవత్సరాలు కార్మిక సంఘంలో, భవన నిర్మాణ కార్మిక సంఘంలో 2002 నుంచి 2013 సంవత్సరం వరకు భవన నిర్మాణ కార్మిక సంఘంలో పనిచేయడం జరిగింది. ఎక్కడైతే అన్యాయం జరిగిందో, వాళ్ళకి ఇబ్బందికి జరిగిన చోట వాళ్ళకి మనీ ఇప్పించడం జరిగింది. కార్మికులకు ఇప్పించడం జరిగింది. అలాగే ఏదైతే ప్రభుత్వం మరి వాళ్లకు ఇన్సూరెన్స్ కార్డు ఏదైతే ప్రభుత్వం ఇచ్చారో అవి కూడా ఎంతోమందికి, దాదాపు 1000 నుంచి 2000 మందికి నేను బోయినపల్లిలో మరి ఇప్పించడం జరిగింది. దాని తర్వాత 2013లో మరి 12లో ఒకసారి ఢిల్లీకి పోవడం జరిగింది. బీసీల పట్ల ఉన్న మక్కువతోటి వేరే సంఘం వాళ్ళు నన్ను పిలుచుకొని పోతే అక్కడ పోయి వారితో పాటు కూడా సంఘీభావం తెలిపి మరి ఆ సంఘంలో పార్టిసిపేట్ చేసి మరి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అలాగే ఆ పక్కనే అన్నా హజారే గారు కూర్చొని ఒక వేరే విషయంలో ఆయన కూర్చొని అక్కడ ధర్నా లాగా చేస్తుంటే వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక బీసీ ఆర్గనైజేషన్ స్థాపించి మన వంతు కృషి 2013 మే 7వ తారీఖు అండి. కాబట్టి ఆ మే 7వ తారీఖు నాడు మాజీ మంత్రివర్యులు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా బీసీ ప్రజా చైతన్య వేదిక లోగో బషీర్బాగ్ క్లబ్లో లోగో ఆవిష్కరింపబడింది. ఆ తర్వాత బీసీలకు సబ్ ప్లాన్లు కావాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కావాలని ఎన్నో డిమాండ్లు చేస్తూ, ఎంతో ఫైట్ చేస్తూ, రాజకీయంగా చైతన్యం చేస్తూ, అందరిని మోటివేట్ చేస్తూ ఇప్పటిదాకా ఎక్కడైతే బీసీలకు అన్యాయం జరిగితే అక్కడ మా వంతు కృషి చేయడం జరిగిందండి. మరి చిన్న మీటింగులు పెట్టడం కానీ, ప్రెస్ మీట్లు పెట్టడం కానీ చైతన్యం తీసుకొచ్చాం బీసీలలో. అలాగే మరి కేంద్ర ప్రభుత్వం మరి మనం చేస్తున్న డిమాండ్లకు ఒక చిన్న మోదీ గారు అప్పుడు మనకి
బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టాం కదా, దానికి కొంతమందిని మనం ఒకలాపురం కృష్ణమోహన్ గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, దానివల్ల మరి ఈశ్వరయ్య, జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీసీ కమిషన్లో వర్క్ చేస్తూ వచ్చారు. కొంత మేము చేసిన డిమాండ్ తోటి మా మిత్రులు కూడా మిగతా సంఘాలు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు మేము కూడా డిమాండ్ చేస్తూ వచ్చాం కాబట్టి మరి కొంతమేరకు కొద్దిగా జరిగింది. మాకు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బీసీలకు రాజకీయంగా ఎదుగుదల లేకుండా అయిపోయింది రెండు తెలుగు రాష్ట్రాలు. కాబట్టి మేము కోరుకుంటుంది ఒకటే, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి, జనగణనలో కులగణన చేసి మేము ఎంత ఉన్నామో లెక్కలు తీసి మాకు మా జనాభా ప్రకారంగా మాకు సీట్లు కేటాయించాలి, రిజర్వేషన్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసి ఇక్కడ కేంద్రానికి పంపించాలి, కేంద్రంలో కూడా పాస్ చేయాలని చెప్పేసి అటు కేంద్ర రాష్ట్రాన్ని ఇటు తెలుగు రాష్ట్రాలను రెండింటిని మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే స్థానిక సంస్థల్లో ఆనాడు బీపీ మండల్ గారు ఫైట్ చేసి 34% చేస్తే ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో 24% కుదించేశారు రెండు తెలుగు రాష్ట్రాలలో. కాబట్టి లేదండి, రాజకీయంగానే వీళ్ళు బీసీలను అనగదొక్కాలనే ఉద్దేశంతో చేశారండి. ఇది బీసీలు ఎదగకూడదు, ఎంతసేపుగా ఓట్లేసి యంత్రాలుగానే చూడాలి, వీళ్ళని ఓట్లేసి యంత్రాలుగానే మలుచుకొని రెండు పార్టీలు, ప్రధానమైన పార్టీ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఈ ప్రధానమైన పార్టీలు ఏదైతే ఉన్నాయో రెండు భాగాలుగా విభజించి పాలించే విధంగా బీసీలను డివైడ్ అండ్ రూల్ చేసి ఈ బీసీ ఎక్కడ నిలబడ్డా ఆ బీసీకి మద్దతు ఇవ్వకుండా ఈ బీసీలను ఒకటి కాకుండా వీళ్ళు విభజించి పాలించే విధంగా తయారైందండి వ్యవస్థలు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, అదే ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ ఉన్నట్టయితే కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టు మాకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కల్పించినట్టయితే మా బీసీలకు ఆర్థికంగా స్తోమత లేదు, 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టే స్తోమత లేదు, 3 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టే కార్పొరేటర్ కానీ కౌన్సిలర్లు కానీ స్తోమత లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ కావాల్సిందేనని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. 100% రిజర్వేషన్ కావాల్సిందే బీసీలకు. రాజకీయంగా ఎదగాలంటే బీసీలు మరొక 70 సంవత్సరాలు కూడా మీరు రిజర్వేషన్ కల్పించకపోతే ఎదిగే పరిస్థితి లేదు, మిమ్మల్ని ఆర్థికంగా ఓసీలు తట్టుకునే పరిస్థితి లేకుండా అయిపోయిందండి బీసీలకి. కాబట్టి దయచేసి మేము మన్నించి మా మాటని మేము డిమాండ్గా రిక్వెస్ట్గా కూడా అడుగుతున్నాం, డిమాండ్గా కూడా అడుగుతున్నాం. జనగణనలో కులగణన చేయండి, మా జనాభా దామాస ప్రకారంగా మాకు సీట్లు ఇవ్వండి, లేదు చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి మాకు ఖచ్చితంగా కొన్ని సీట్లు కేటాయించినట్టయితే అక్కడ మేము ఖచ్చితంగా బీసీ వ్యక్తిని మేము గెలిపించుకుంటాము. ఆర్థిక స్తోమతగా వెనకబడిపోయాము, ఇవాళ కుల వృత్తులతో బతుకుతున్నాము, కంపెనీలు లేవు, మాకు పెద్దవి ఆర్థికంగా డెవలప్ కాలేదు, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఎదిగితే ఏదో ఒకళ్ళిద్దరికి 1-2 కులాలకు మీరు సీట్లు ఇచ్చి మేము బీసీలకి ఇచ్చామని చెప్పేసి సంకల్ గుద్దుకుంటే సరిపోదు. ఇంతవరకు కూడా గ్రామ పంచాయతీలలో అట్టడుగునున్న ఎంబీసీ కులాలుగా పిలువబడుతున్న జాతులు ఎన్నో ఉన్నాయి, అవి ఈరోజు గ్రామ పంచాయతీ సచివాలయం ఎక్కడ ఉందో కూడా తెలియదండి. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే చట్టసభలో రిజర్వేషన్ బిల్లు పాస్ కావాల్సిందే, రిజర్వేషన్ కల్పించాల్సిందే, జనాభా దామాస ప్రకారంగా కూడా మీరు సీట్లు కేటాయించాల్సిందే. ఇంకొకటి కూడా అడుగుతున్నామండి, ఇవ్వట్లేదండి, ఎక్కువ మంది ఓసీలకు ఇస్తున్నారు. అవును, అలాగే లేడీస్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు సార్, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ